చోళమండలం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ప్రత్యేకంగా ఆ తల్లి అఖిలాండేశ్వరి అన్న పేరుతో కీర్తింపబడింది. ఆంధ్రదేశంలో జ్ఞానప్రసూనాంబ అన్న పేరుతో కీర్తింపబడింది. మహారాష్ట్రలో తుల్జా భవానీ అని కీర్తింపబడింది. గుజరాత్లో మాతాజీ అని కీర్తింపబడుతుంది. ఉత్తరప్రదేశ్లో వింధ్యవాసిని అని కీర్తింపబడుతుంది. పంజాబ్లో జ్వాలాముఖి అని కీర్తింపబడుతుంది. అస్సాంలో కామాఖ్య అని కీర్తింపబడింది. కాశ్మీరంలో క్షీరభవాని అన్న పేరుతో కీర్తింపబడుతుంది. మీరు ఏ ప్రాంతాన్ని చూడండి, ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో ఆమె యొక్క దివ్యమైనటువంటి విభూతి ప్రకాశిస్తూనే ఉంటుంది. అది కొన్ని చోట్ల ప్రతిష్ఠ జరిగి విశేషమైనటువంటి తేజస్సుకు